ప్రిన్సిపల్ గారు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్లాస్లోకి వెళ్ళమని చెప్పాలట. ఇంక నయం, ఎంట్రన్స్ పరీక్ష అంటే గుమ్మం దగ్గర కూర్చొని రాయడం కాదు. రా లోపలికి కూర్చో. పిల్లలు, ఇంతకు ముందు నేను చెప్పిన పాఠ్యాంశాలు మీకు ఎంతవరకు గుర్తున్నాయో చూద్దాం. ముందు లెక్కలు. నేను అడిగే ప్రశ్నలకు మీరు టక్కగా సమాధానం చెప్పాలి. తెలిసిందా? ఏది తెలుగులో 10 వరకు అంకెలు చెప్పండి. ఆగండి. ఇది నువ్వు చెప్పు. 6 తర్వాత ఏమొస్తుంది? నిధి నువ్వు చెప్పు. నీకు ఒకసారి 2 పెన్సిళ్ళు, ఇంకోసారి 2 పెన్సిళ్ళు ఇచ్చాననుకో, మొత్తం నీ దగ్గర ఎన్ని పెన్సిళ్ళు ఉంటాయి? 5 పెన్సిళ్ళు. అదెలా? 4 కదా. నేను ఒక పెన్సిల్ తెచ్చుకున్నా కదా, అన్ని కలిపి 5. మేఘా, ఈ అంకెలేమిటి? మరేమో అది కార్టూన్ నెట్వర్క్ డిస్కవరీ ఛానల్. ఛానల్స్ తర్వాత ముందు అంకెలు చదవడం నేర్చుకో. శశాంక్, నువ్వు చెప్పు. ఒక గోడ మీద 4 పిల్లులు ఉన్నాయి. ఒక పిల్లి దూకితే ఇంక గోడ మీద ఎన్ని పిల్లులు ఉంటాయి? ఏవి ఉండవు. ఎందుకంటే ఒక పిల్లి ఏం చేస్తే మిగతావి కూడా అదే చేస్తారు. లాజిక్ వద్దు. విశాల్, నువ్వు చెప్పు. ఒకసారి మీ నాన్నగారిని $10 ఇంకోసారి $20 అడిగామనుకో, మొత్తం నీ దగ్గర ఎన్ని డాలర్లు ఉంటాయి? $10. 10, 20 కలిపితే ఎంత? నాన్న సంగతి మీకు తెలియదు. మరి విధానికి ఏస్తారు. సరేలే, పరీక్షలో ఇలాగే రాసావంటే నీకు వచ్చే అంకే పేరు. సరే, అయితే మీకు తెలిసిన కొన్ని జంతువుల పేర్లు చెప్పండి. అయితే తరుణ్, ఆఫ్రికాలో ఉండే 4 జంతువుల పేర్లు చెప్పు. 3 ఏనుగులు, 1 జిరాఫీ. తెలివికి సంతోషించాలే గాని తిథి, నువ్వు చెప్పు. పులికి మేకకి తేడా ఏమిటి? పులి అంటే క్రూర జంతువు, మేక అంటే కూర జంతువు. ఇంకా నయం, పులికి గీతలుంటాయి, మేకకి కొమ్ములుంటాయి అనలేదు. మేక సాధు జంతువు అనాలి. సరే టీచర్. నిమిషిక, జంతువుల్లో ఏది పెద్ద జంతువు? ఏనుగు. మరి కాయల్లో? నిపుణ్, నువ్వు సెలవుల్లో ఏం చేస్తుంటావు? తమ్ముడితో ఆడుకుంటాను, టీవీ చూస్తాను. శశాంక్, చదివేటప్పుడు విసిరేయచ్చా? నేను చదవట్లేదు టీచర్, ఒట్టి విసిలేస్తున్నాను అంతే. ఇప్పుడు చెప్పు నిపుణ్, టీవీ ఎవరు కనిపెట్టారు? తెలీదు. తెలుసుకోవాలి. మేమైతే మా చిన్నప్పటి వాళ్ళని తెలుసుకునే వాళ్ళం, గుర్తు పెట్టుకునే వాళ్ళం. అవునమ్మా, అప్పుడు సైంటిస్టులు తక్కువ మంది ఉండేవాళ్ళు. అలాగా? అయితే మనకి దూరంగా ఉన్నది ఏమిటి? భారతదేశమా లేక చంద్రుడా? భారతదేశం. ఎందుకని అనుకుంటున్నావు? మనం రోజు చంద్రుని చూడగలం కానీ భారతదేశాన్ని చూడలేము. గొప్పదానివేలే, కూర్చో. రేపు మనం సూర్యుడి మీద పాఠం చెప్పుకుంటున్నాం. అయితే నేను రాను టీచర్. ఏం? ఎందుకని? మా అమ్మతో దూరం
పరిజ్ఞానంతో నాకున్న మదిపోతుంది. కనీసం తెలుగు ఎంతవరకు గుర్తుందో చూద్దాం. క్రియ అంటే ఏమిటి? మరి పనిని ఎన్ని కాలాల్లో చెప్పచ్చు? ఆ 3 కాలాలు ఏమిటి? అమ్మయ్య బాగానే చెప్పారు. అయితే సూర్యుడు పడమట అస్తమించాడు. ఏ కాలం? ఎవరు చెప్తారు? సాయంకాలం. సరే, అస్తమించాడు ఏ కాలం? భూతకాలమా, భవిష్యత్ కాలమా, వర్తమాన కాలమా? అది చెప్పాలి. అభినత, ఏమిటి రాస్తున్నావు? ఎవరికి? నీకు తెలుగులో ఉత్తరం రాయడం కూడా వచ్చా? శిల్పాకి తెలుగు చదవటం రాదుగా. కూర్చో. ఈ వాక్యం సరిచేసి చెప్పండి. ఎద్దు ఆవు తోసలాడుకుంటున్నాయి. ఎవరు చెప్తారు? ఆవు ఎద్దు తోసలాడుకుంటున్నాయి. తమరు ఇందులో ఏం మార్చారు మేడం? లేడీస్ ఫస్ట్. అదే కదే మార్చావు. సరే, అయితే ఇప్పుడు నేను రాసే వాక్యాన్ని కలిపి 2 వాక్యాలుగా చెప్పాలి. రిది, నువ్వు చెప్పు.